మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ద్రాక్షతో ఇంటి వైద్యం. అనేక సమస్యల్ని ద్రాక్షతో తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు చాలామందిని ఇబ్బంది పెట్టేది అధిక రక్తపోటు, హై బీపీ. ఇలాంటప్పుడు తాజా ద్రాక్ష పళ్ళను తెచ్చి జ్యూస్ తీసి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కప్పు చొప్పున తాగుతూ ఉంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది. ఇది డయూటిక్లా పనిచేస్తుంది. అలాగే మంచి నిద్రాజనకంగా పనిచేస్తుంది కాబట్టి ఆందోళన తగ్గించడం ద్వారా బీపీ తగ్గుతుంది. ఇంకా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య శరీరంలో మంటలు. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు దీన్ని. ఈ సమస్యను తగ్గించుకోవడానికి, న్యూరోపతి నుంచి బయటపడటానికి ద్రాక్ష మీకు ఉపయోగపడుతుంది. తాజా ద్రాక్ష రసానికి ఈ కాళ్ళు చేతుల్లో పుట్టే మంటలను తగ్గించే నైజం ఉంది. దీన్ని పూటకి ఒక అరకప్పు చొప్పున ఇంటర్నల్గా తాగుతూ ఉండాలి. అలాగే ఇంకొక సమస్య చాలామంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, పిల్లల్లో ఈ దంతాలు వచ్చే టైంలో సమస్యలు వస్తూ ఉంటాయి. దంతోద్భవ సమస్యలు అంటారు ఆయుర్వేదంలో. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి ద్రాక్ష ఉపయోగపడుతుంది. ద్రాక్ష పళ్ళ రసాన్ని పూటకి ఒక టేబుల్ స్పూన్ చొప్పున 2 పూట్ల తాగిస్తూ ఉంటే పిల్లల్లో పళ్ళు వచ్చే టైంలో ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంకోటి, పిల్లల్లో అలాగే పెద్దవాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇదే చిగుళ్ళ వాపు, పయోరియా. ఇలాంటప్పుడు పయోరియాతో బాధపడుతున్నప్పుడు మంచి మందు ఏంటంటే ద్రాక్షలో ఉండేటటువంటి ఆ సేంద్రియ ఆమ్లాలు యాంటీసెప్టిక్ కింద పనిచేస్తాయి. ఇవి దంతాలపైన ప్రభావాన్ని కనపరిచి పయోరియా నుంచి రిలీఫ్ని ఇస్తాయి. కాబట్టి ద్రాక్ష రసాన్ని ముందు బాగా పుక్కిటబట్టి ఊసేసి ఆ తర్వాత లోపలికి తీసుకోవాలి. దీంతో ఇది ఒక గార్గ్లింగ్ లా పనిచేస్తుంది. అలాగే ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. దీన్ని ఒక్కదాన్ని కరెక్ట్ చేస్తే అనేక సమస్యలు కరెక్ట్ చేయొచ్చు. ఇలాంటప్పుడు ఈ ద్రాక్షను ఉపయోగించవచ్చు. ఎందుకంటే ద్రాక్షకి మలబద్ధకాన్ని తగ్గించే ప్రత్యేకమైన తత్వాలు ఉన్నాయి. ద్రాక్షలో చక్కెరలు, సెల్యులోజ్, సేంద్రియ ఆమ్లాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి విరేచనకారిగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఇది చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు రోజుకి ఒక 1/4 కిలో నుంచి 350 గ్రాముల వరకు తాజా ద్రాక్షను వాడుతూ ఉండాలి. లేదా ఒకవేళ ఎండు ద్రాక్ష వాడదలుచుకుంటే ఒక 2 గుప్పెళ్ళు ఎండు ద్రాక్షను తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో నానేయండి. గంట సేపు ఆగి నానిన పండ్లు తిని మిగిలిన నీళ్ళు తాగేయండి. దీంతో మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇక ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య అజీర్ణం మూలంగా విరేచనాలు అవటం. ఇలాంటప్పుడు కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ద్రాక్ష ఆకుల్ని తెచ్చి వాటికి 2 చిటికల చొప్పున మిరియాల పొడిని, జీలకర్ర పొడిని కలిపి ముద్దగా నూరుకోండి. దీన్ని ఒక గ్లాసు నీళ్ళకి వేసి సగం నీరు అయ్యేంత వరకు మరిగించి వడపోసుకొని తాగితే ఆహారం అరగకపోవడం వల్ల వచ్చేటటువంటి ఆ విరేచనాలు తగ్గుతాయి. ఇంకోటి, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య కంటి వ్యాధులు. ఇలాంటప్పుడు కంటి వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. ఒక పిడికెడు ఎండు ద్రాక్షని ఒక కప్పుడు పాలల్లో వేసి మరిగించి కొన్ని రోజుల పాటు తాగుతూ ఉంటే కంటి చూపు మెరుగవుతుంది. అంతేకాదు కంటి వ్యాధులు అన్నింటిలో కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ద్రాక్షతో పాటు అత్తి పండ్లు, అంజూరా అంటే ఫిక్స్, వీటిని కూడా కలిపి వాడితే ఇంకా మంచిది. ఇక ఎంతోమందిని దౌర్బల్యం వల్ల, ఎమాసియేషన్ వల్ల పొడి దగ్గు అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎండు ద్రాక్షని నెయ్యిలో వేయించి లోపలికి ఆహార వైద్యంగా తీసుకుంటూ ఉంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గు తగ్గుతుంది. ఇంకోటి, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది రక్త దోషాలు. ఇలాంటప్పుడు కూడా ఈ ద్రాక్ష మంచి ఆహార వైద్యం. ఎండు ద్రాక్షని కానీ తాజా ద్రాక్ష పళ్ళని కానీ 40 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే రక్తజన్య దోషాలు అంటే రక్తంలో ఉండే దోషాలు తగ్గుతాయి. అంటే మొటిమలు రావటం, ఎరప్షన్స్ ఇలాంటివి తగ్గుతాయి. ఇంకోటి, ఒక పెద్ద సమస్య కామెర్లు. దీంట్లో ఏం తినాలన్న భయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ద్రాక్ష పళ్ళని తెచ్చి తాజాగా రసం తీసి ఒక కప్పు మోతాదుగా 4 రోజుల పాటు వాడుతూ ఉంటే తగ్గిన తర్వాత కూడా కామెర్లు, కాలేయ సంబంధ సమస్యలలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకోటి, చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే రుచి ఉండటం లేదు డాక్టర్ గారు అని. నోటికి రుచి తగ్గితే అప్పుడు ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఉసిరిపళ్ళ గింజలు మెత్తగా నూరి వీటిని నీళ్ళలో వేసి మరిగించండి. దీనికి ఎండు ద్రాక్షని, పంచదారని కలిపి వడపోసుకొని బాగా పుక్కిటబడితే నాలుకలో రుచిని గ్రహించడానికి మీకు హెల్ప్ చేసేటటువంటి రుచిగ్రాహకాలు స్టిమ్యులేట్ అవుతాయి. రుచిని గ్రహించగలుగుతారు. ఇక మహిళల్లో ఎక్కువగా మనం చూసే సమస్య ఒకటి ఉంది. ఇదేంటంటే ముట్లుడుగు సమస్యలు, మెనోపాజల్ కంప్లైంట్స్. స్త్రీలలో 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వచ్చేటటువంటి హార్మోన్ సమస్యలకి ద్రాక్షని ఒక మందు కింద వాడుకోవచ్చు. రోజు 100 గ్రాముల ద్రాక్షని తింటూ ఉండాలి. ఇక
కొంతమందికి నాన్ స్పెసిఫిక్గా దడదడగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ గుండె దడని తగ్గించుకోవడానికి ద్రాక్ష ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎనీమియా వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. గుప్పెడు ద్రాక్ష పళ్ళని అరకప్పు రోజు వాటర్తో కలిపి నానవేసి 10 నిమిషాల తర్వాత దాన్ని తాగుతూ ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే నాన్ స్పెసిఫిక్ పాల్పిటేషన్, గుండె దడలు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకోటి, కొంతమందికి పిఎంఎస్, ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ బహిష్టు ముందు చిరాకులు. దీన్ని కూడా ఈ ద్రాక్షతో తగ్గించుకోవచ్చు. బహిష్టు రాబోయే ముందు నుంచి వేయించిన నువ్వుల్ని, ఎండు ద్రాక్షని కలిపి ఉండలాగా చేసుకొని తింటూ ఉంటే బహిష్టు టైంలో సాధారణంగా కనిపించే నీరసం, చిరాకు, నడుము నొప్పి ఇలాంటివి ధరిచ్చారవు. దీంతోపాటు అప్పుడప్పుడు అల్లం కషాయం తాగుతూ ఉండటం మంచిది. ఈ టైంలో పులిసిన పదార్థాలని, ఉప్పుని, పంచదారని ఎక్కువగా వాడకూడదు. ఇక ఈ సీజన్ ఆ సీజన్ అని లేకుండా మెయిన్గా ఇలాంటి ఎండలు బాగా కాసిన టైంలో చెమటకాయలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ద్రాక్షతో ఒక మంచి ఇంటి వైద్యం ఉంది. ఎండు ద్రాక్ష, తాజా ద్రాక్ష రెండు ఈ చెమటకాయలని కంట్రోల్ చేయగలుగుతాయి. వీటిని లోపలికి కలిపి తీసుకోవాలి. అలాగే మన అంగ ప్రత్యంగాలన్నింటిలోకి చర్మం కాబట్టి దీనికి వ్యాధుల తాకిడి ఎక్కువ. ఇలాంటప్పుడు ఈ చర్మ వ్యాధులను తగ్గించుకోవడానికి ద్రాక్ష ఉపయోగపడుతుంది. ద్రాక్ష కొమ్మల నుంచి ఘాటు పెడితే స్రావం వస్తుంది. దీన్ని సేకరించి చర్మానికి పూస్తే చర్మ వ్యాధుల్లో ఉపయుక్తంగా ఉంటుంది. మెయిన్గా వాట్స్ ఇలాంటివి. అలాగే కొంతమంది యువకులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మూత్రంలో మంట, అలాగే వీర్యం పోవటం. ఇలాంటప్పుడు ద్రాక్ష రసాన్ని పాలతో కలిపి పడుకునే ముందు తాగుతూ ఉంటే శుక్రపతనం, అంటే ఈ నాక్టర్నల్ ఎమిషన్స్ అంటారు, ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే దౌర్బల్యం కూడా తగ్గుతుంది. ఇంకోటి, జీర్ణాశయంలో అల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ద్రాక్ష నుంచి జ్యూస్ తీసి క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే పేగుల్లో, ఆమాశయంలో అంటే స్టమక్లో తయారైనటువంటి ఆ పుండ్లు, ఆ వ్రణాలు మాంతాయి. ఇంకో సమస్య బాగా చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళు అందరిలో చూస్తూ ఉన్నాం. ఇదే మతి మరుపు, మెమరీ లాస్. ఇలాంటప్పుడు కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. అత్తి పండ్లని, ద్రాక్ష పండ్లని కలిపి అరగ్లాస్ నీళ్ళలో మరిగించండి. ఈ జ్యూస్ని ఉదయం పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకోటి, చాలామంది భయపడుతూ ఉంటారు, హెర్పిస్ ఇన్ఫెక్షన్స్. ఇలాంటప్పుడు ద్రాక్ష ఉపయోగపడుతుంది. 2 లేదా 3 నెలల పాటు రోజుకి ఒక 50 గ్రాముల చొప్పున ద్రాక్ష పళ్ళని తింటూ ఉంటే హెర్పిస్, పోలియో ఇలాంటి వైరస్ సంబంధ ఇన్ఫెక్షన్స్లో అమితమైన ప్రయోజనం ఉంటుంది. ఇలాగ ఇవన్నీ కూడా చక్కని ఇంటి వైద్యాలు. మీరు మీ అవసరాన్ని బట్టి, మీ సమస్యను బట్టి ఈ ద్రాక్షని వాడుకోవచ్చు. ఇలాగే ఆయుర్వేద శాస్త్రంలో చక్కని చికిత్సలు చెప్పారు, అంటే శాస్త్ర గ్రంథాలలో. వీటిని తిరిగి ఇదే సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.